అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరుకు చెందిన గుళ్ళ స్వప్న ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు గల కారణం భర్త అత్తింటి వేధింపులు, అలాగే రెండవ ఆడపడుచు వేధింపులతోనే తన కూతురు ఆత్మహత్య చేసుకుంది. తనకి న్యాయం జరగాలని మృతురాలి తల్లి రోధిస్తూ చెప్తున్నటువంటి మాటలు కలిచివేసేలా ఉంది. గత 10 సంవత్సరాల క్రితం అదే గ్రామానికి చెందినటువంటి వెంకటేష్ అనేటువంటి యువకునికి 5 లక్షల రూపాయల కట్నము, బంగారు నగదు అంతా ఇచ్చాము. లాంఛనాలు అన్నీ కూడా ఎక్కడా తగ్గకుండా ఇచ్చాము. అయినప్పటికీ వివాహం జరిగినప్పటి నుంచి అదనపు కట్నం కొరకు ఇతర కారణాలతో వేధింపులు అధికమయ్యాయి. దీంతో గొడవలు జరుగుతున్నాయి. దీంతో అత్తింటి వారే తన కూతుర్ని చంపారని ఆరోపిస్తూ రోధిస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. మొత్తం మీద ఓ గృహిణి మృతి చెందినటువంటి ఘటన కలకలం రేపుతుంది. పోలీసులు సమాచారం అందగానే కేసు నమోదు చేసుకున్నారు, విచారణ జరుపుతున్నారు. ఏం జరిగింది, ఎలా ఆత్మహత్య చేసుకుంది, ఆత్మహత్య గల కారణాలేంటి అని పూర్తి సమగ్ర సమాచారం తెలిసినాక పూర్తి సమాచారం అందజేస్తానని పోలీసు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఇంతకాలం జరిగినా ఇంకా వరకట్నపు వేధింపులు జరిగాయా, అత్తామామలు వేధించారా అనే కోణంలో అక్కడ తీవ్రమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. మృతురాలి కుటుంబ సభ్యులు మాత్రం తమకు న్యాయం జరగాలి, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏం పేరు? ఏమైంది? మన మొన్నలు నా ఇంటికాడనే ఉన్నది. వాడు తెల్లందాకా వచ్చిండు, రమ్మని తీసుకుపోయిండు. త్వరలని నేనన్నా నా కాళ్ళు మొక్కిండు, తోలుకొని పోయిండు. నిన్న మేము ఎక్కడల్లో అక్కడ పోయినాం అయ్యా. మన ఎవడాల కాడ కొండగట్టుకు వచ్చినాం. నాతోటి వచ్చింది నా విద్య. ఇక ఇన్నే దిగింది, అటు దిగింది, పోయింది ఇంటికి. ఇక నిన్న వద్దుందాక ఏం చేసిండ్రు, మొన్న వద్దుకి ఏం చేసిండ్రు నా బిడ్డను. ఇక నా గనవలేదు, పోయింది. నిన్న వచ్చే వరకే నా బిడ్డను కింద వండబెట్టిర్రు, ఇడిచి వాళ్ళు ఉరి పెట్టిండ్రో తెలియదు, వాళ్ళు ఏం చేసింది తెలియదు అయ్యా అన్నా విద్య. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.